కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ నగరంలో వర్షాలతో కష్టాలు ఇంతింత కాదయా అన్నది సగటు నగరవాసి ఆవేదన. కాలనీల్ని ముంచెత్తుతున్న వరద నీరు, నదుల్ని తలపిస్తున్న రోడ్లు, కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్. పేరుకే పెద్ద నగరం, కష్టాలు వర్ణనాతీతం అన్నట్లుంది నగరవాసుల జీవితాలు. ఈసారి రోడ్లపై నిలిచే వరద నీటి నియంత్రణకు జీహెచ్ఎంసీ జలమండలి చేపడుతున్న చర్యలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఓ మోస్తారు వర్షం పడిందంటే హైదరాబాద్ నగరం ఇట్లా ఉంటుంది. అభివృద్ధిలో ఘనం, చినుకు పడితే నరకమే. ట్రాఫిక్ సమస్యకు కేర్ ఆఫ్ ఈ మహానగరం. పేరుకే పట్నం కాని బయటకు వస్తే నరకమన్న పరిస్థితి నెలకొంది హైదరాబాద్ నగరంలో. వర్షాకాలం ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. చిన్నపాటి వర్షానికి రోడ్లు కాలువలను తలపిస్తుంటాయి. ఇక భారీ వర్షం పడితే రోడ్లు నదులు చెరువులను తలపిస్తుంటాయి. జంక్షన్లు జలాశయాలవుతున్నాయి. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో దూసుకుపోతుంది. వర్షం పడితే ప్రజల గుబులు మొదలవుతుంది. ఈ నీటిలో కార్యాలయాలు ఇంటికి చేరుకోవడం ఎలా అన్న ఆందోళన నెలకొంటుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో దాదాపు 141 ప్రాంతాల్లో వరద నీరు స్తంభించిపోతుందని అధికారికంగా ఐడెంటిఫై చేశారు. మురుగునీరు, మరోవైపు వర్షపు నీరు రెండూ కలిసి రోడ్డుపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రహదారిలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటితో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తున్నారు. నగరంలో నీరు నిలిచిపోతున్న ప్రాంతాల్లో ఖైరతాబాద్ జోన్లోని ఖైరతాబాద్ సహా జూబ్లీహిల్స్, మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్ సర్కిళ్లు ఉన్నాయి. ఎర్రమంజిల్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, బంజారాహిల్స్, అమీర్పేట్, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాల్లో వర్షాకాలంలో వాహనదారుల కష్టాలకు అంతే లేకుండా పోతుంది. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు మలక్పేట రైల్వే స్టేషన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వరకు వరద నీరు ముంచెత్తింది. ఎంజీబీఎస్, అజంపుర, చాదర్ఘాట్ 3 దారులు వాహనదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. శేర్లింగంపల్లి జోన్లో శేర్లింగంపల్లి సహా గచ్చిబౌలి, ఆర్సీపురం అండ్ పటాన్ చెరు, యూసఫ్గూడ సర్కిళ్లలో వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. ఈ సర్కిళ్లలో ముఖ్యమైన నీరు నిలిచిపోయే ప్రాంతాలుగా కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, లింగంపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతం, చందానగర్, నానక్రామ్గూడ బయోడైవర్సిటీ జంక్షన్ ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో వాటర్ లాగింగ్ అయ్యే సర్కిళ్లుగా ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, మల్కాజ్గిరి, అల్వాల్, కుత్బుల్లాపూర్, గాజుల రామారంను గుర్తించారు. గంట పాటు భారీ వర్షం కురిస్తే అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమవుతాయి. అన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతాయి. ఎల్బీ నగర్ జోన్లో వాటర్ లాగింగ్ అయ్యే సర్కిళ్లుగా ఎల్బీ నగర్ సహా కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్ ప్రాంతాలు ఉండగా, చార్మినార్ జోన్లో చార్మినార్ సహా మలక్పేట, సంతోష్ నగర్, చాంద్రయాన గుట్ట, ఫలక్నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లను గుర్తించారు. నాలాలు పొంగిపొరడానికి కారణమవుతున్న నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ ఫ్లడ్డింగ్ అనేది, అర్బన్ డిజాస్టర్స్ అనేది ఈ క్లైమాటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అవడంతో కొంత మనకి గ్లోబల్ వార్మింగ్ తోటి ఇవన్నీ దీంతో జరుగుతున్నటువంటి పరిణామాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదే కోవలో ఇప్పుడు హైదరాబాద్లో కూడా విపరీతమైన వర్షాలు కూడా, అంటే సడన్గా వర్షాలు పడతాయి, మనకి క్లౌడ్ బర్స్లు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అంటే వెట్ స్పెల్స్ సెపరేటెడ్ బై లార్జ్ డ్రై స్పెల్స్ అనమాట. దీన్ని హ్యాండిల్ చేయాలంటే కనుక మన నాలాల సిస్టమ్ అంతా కూడా ప్రాపర్గా ఉండాలి. దీంట్లో కూడా మనం చూస్తే కనుక ఫస్ట్, సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అని అంటాం, అంటే చిన్న పిల్ల కాలువలు అనమాట. అవన్నీ కూడా చాలా వరకు మనకి డిజపేర్ అయినాయి. అసలు మనకు ఉండేది ఇప్పుడు 3rd, 4th ఆర్డర్, అంటే ఈ ఫస్ట్ ఆర్డర్ వెళ్ళి సెకండ్ ఆర్డర్లో కలుస్తాయి, సెకండ్ ఆర్డర్ కాలువలు వెళ్ళి 3rd ఆర్డర్లో కలుస్తాయి, 3rd ఆర్డర్ వచ్చే 4th ఫైనల్గా వచ్చి మూసీలోనే ఇట్లా కలుస్తున్నాం. సో మనకు మిగిలింది ఆ 3rd, 4th ఆర్డర్ కాస్త ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి కూడా మనం అట్లీస్ట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఎక్కడెక్కడైతే కనుక ఈ ఇంపార్టెంట్ నాలాస్ ఉన్నాయో వాటి దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి కనుక అవి కూడా తీస్తాము. బట్ దీంట్లో ఎవరు కూడా జనావాసాలు ఉన్న వాటిని మేము వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. వర్షం వచ్చిన ప్రతిసారి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే కనీసం 2 నుంచి 3 కిలోమీటర్ల పొడవునా వాహనాలు రోడ్లపై ఆగిపోవాల్సిందే. భారీ వర్షం పడితే ఈ సమయం 5 నుంచి 7 గంటలకు పెరుగుతుంది. నగరవాసులు పడుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి బయటకు వేయడానికి తెలంగాణ సర్కారు కొన్ని చోట్ల ఆటోమేటిక్ వాటర్ సంపులను ఏర్పాటు చేసింది. రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ ఆర్టీఏ జంక్షన్,
సెక్రటేరియట్ బస్టాప్ ప్రాంతాల్లో 3 లక్షల నుంచి 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ సంపులను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఈ ఫెసిలిటీ లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కొనసాగుతున్నాయి. అర్బన్ ఫ్లడ్ ప్లాన్ అనేది లేనే లేదు. అది ఎప్పటి నుంచో తయారు చేసుకోండి అని చెప్తున్నాం. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఇంటి మీద లేదా కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ మీద పడే వర్షము నేరుగా రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. దానివల్ల రోడ్లు కాలువలు అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ప్రతి ఇల్లు ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ చేయాల్సింది ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. మరి మొత్తం నగరానికి ప్లానింగ్ ఎవరు చేయాలి? నీటి ప్రవాహాన్ని, నీటి వ్యవస్థను, మురుగునీటి వ్యవస్థను వీటన్నిటినీ ప్లాన్ చేసి ప్రణాళిక చేసి ఏది ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఫ్లో అవుతుంది, దీని మీద ఉన్న సంస్థలు ఏవి కూడా పనిచేయడం లేదు. అసలు ఇంజనీరింగ్ ప్రాథమిక సమాచారం కానీ నాలెడ్జ్ కానీ దీని మీద అప్లై చేస్తున్నట్టు కనపడట్లేదు. అందుకే రాను రాను చిన్న చినుకుపడ్డా మనకి వరద వస్తుంది. చిన్న చినుకుపడి వరద రావడంతో ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ట్రాఫిక్ జామ్ల వలన ఇంకా ఇబ్బందులు పెరుగుతున్న పరిస్థితి. హైదరాబాద్ లో వర్షాల కారణంగా తలెత్తే వరదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదాహరణకు 5 గంటల్లో కురవాల్సినటువంటి వర్షం అర్ధ గంటలో కురవడం వల్ల ఒకేసారి వాటర్ వస్తుంది. దీని యొక్క ప్రత్యక్ష నరకం ఇటీవల బొంబాయిలో చూసినారు, మనం తమిళనాడులో మద్రాసులో చూసినాం, కేరళ అనేక రాష్ట్రాల్లో వర్షం అనేటువంటిది ఒక గతంలో ఋతుపవనాలు లేదా వర్షాభావం అనేటువంటిది ఒక డే బై డే ఇట్లా ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సడన్గా మలక్పేటలో పడుతూ ఉంది, ముషీరాబాద్లో లేదు. సో ఇటువంటి పరిస్థితులలో ఒక్కొక్కసారి వాటర్ అనేటువంటిది అబ్నార్మల్ అంచనాలకు మించి పడడం వల్ల అంతా రోడ్డు మీదకి వాటర్ వస్తుంది. ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ పాత ఉన్నటువంటి ఒక మన దగ్గర ఏ మెకానిజం అయితే ఉందో దాన్ని ఊహించని విధంగా అన్ని రెట్లు ఎక్కువ వర్షం రావడం వల్ల కూడా కొద్ది ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. అదిని కూడా ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెయిన్ సిస్టమ్ను దాన్ని కొంత ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. చేసి భవిష్యత్తులో వాటర్ వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ మధ్య 5-6 సార్లు సమావేశమై దీన్ని యాక్షన్ ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్ల వారీగా జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ విభాగం తగిన చర్యలతో సంయుక్తంగా ముందుకు కదిలితేనే కొంతకు కొంతమేర అయినా ట్రాఫిక్ జామ్ల నుంచి నగరవాసులకు ఊరట లభిస్తుందేమో చూడాలి.